అల్లారు ముద్దుగా చూసుకునే పిల్లలను కొందరు తల్లిదండ్రులే అనాలోచితంగా చంపేస్తున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానసిక ఇబ్బందులే కారణమని డాక్టర్స్ అంటున్నారు. ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ సమస్యలతో క్షణికావేశంలో పిల్లల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నారు. మానసిక అనారోగ్యం ఉందని తెలుసుకోలేక చికిత్స తీసుకోవడంతో తమ పిల్లలను బలి తీసుకుంటున్నారు. అయితే చావడం, చంపడం సమస్యలకు పరిష్కారం కాదని, సరైన చికిత్స తీసుకుంటే కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చంటున్న మానసిక వైద్య నిపుణులు శివానూప్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. అల్లరి చేసే వయసు, బుడిబుడి అడుగులు వేసేటువంటి వయసు. తల్లిదండ్రుల మీదనే ప్రేమను పెట్టుకుంటారు, వాళ్ళ మీదే అన్ని ఆశలు పెట్టుకుంటారు. ఆడినా, పాడినా, గెంతినా, ఏడ్చినా తల్లిదండ్రుల కోసమే ఆ పిల్లలు చేసేటువంటి అల్లరంతా ఉంటుంది. కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగినటువంటి పలు సంఘటనలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ప్రధానంగా పిల్లలు ఏం పాపం చేశారు, చనిపోతే తల్లిదండ్రులు చనిపోవాల్సింది, లేకపోతే చంపిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చనిపోవాలి తప్ప పిల్లలు వాళ్ళు చేసేటువంటి పాపానికి పిల్లలు ఎందుకు బలి కావాలి? ఈ అంశం మీదనే ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నారు. ఇటీవల ఈరోజు హైదరాబాద్ జరిగినటువంటి సంఘటన కానీ, అంతకుముందుకు తార్నాక్ ఏరియాలో జరిగిన సంఘటన కానీ, అంతకుముందుకు ఏపీలో కర్కశంగా పిల్లల చేతులు కాళ్ళు కట్టేసి మరి బకెట్లలో నీళ్ళలో ముంచి చంపేసిన ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్నాయి. ప్రస్తుతం అసలు ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దేనివల్ల, అంటే తల్లిదండ్రులు ఏ మానసిక స్థితిలో ఉండి ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు? ఈ అంశానికి సంబంధించి సైకాలజిస్టు శివ్ అనూప్ గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీరు ఇటీవల ఈ ఘటనలు చూస్తే మీకు ఏమనిపించింది, ఎందుకు ఇవి జరిగాయి అనిపించింది? సో ఇది బేసికలీ మనము చాలా కారణాలు అనుకోవచ్చు. ఒకటేమో మీరు అన్నట్టు ఫైనాన్షియల్ స్ట్రెస్, తల్లిదండ్రులు ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్కి గురై ఈ తర్వాత వాళ్ళు ఆ ఫైనాన్సెస్ లైక్ లోన్స్ తీసుకొని ఎక్కువగా డిప్రెస్ అయ్యి తీర్చలేక, ఆ లోన్స్ తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నారు. సో ప్లాన్ వేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోతే ఇంకెవరు తీర్చాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని చంపేసి తర్వాత పేరెంట్స్ చనిపోతున్నారు. సో ఇది మెయిన్గా డిప్రెషన్ అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. డిప్రెషన్ ఒకటే కాదు, వివిధ మానసిక సమస్యలు ఉంటాయన్నమాట. ఒకటేమో స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ డిజార్డర్ కానీ, వివిధ మానసిక సమస్యలు ఉంటాయి. ఇంకొకటి ఇంపల్సివ్ సూసైడ్స్. సో ఇంపల్సివ్ సూసైడ్స్ ఏంటంటే విపరీతమైన కోపంలో, ఒకవేళ పిల్లల మీద కోపమో, లేకపోతే భర్త మీద కోపమో, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపమో చూపించడానికి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పిల్లల మీద హాని చేయడము, వాళ్ళని చంపేయడం కూడా చేస్తున్నారు. ఇంకొకటి సబ్స్టెన్స్ యూజ్, ఆల్కహాల్ తీసుకున్న మైకంలో కానీ, గంజాయి తీసుకున్న మైకంలో కానీ, ఇట్లాంటి మైకాల వల్ల కూడా పేరెంట్స్, ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే తల్లి కానీ కావచ్చు, తండ్రి కానీ కావచ్చు, పిల్లలకి హాని చేస్తున్నారు. పిల్లలకే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, తల్లికి కానీ తండ్రికి కానీ కూడా హాని చేస్తున్నారు ఈ సబ్స్టెన్సెస్ తీసుకోవడం వల్ల. అంటే ఆల్కహాల్ కానీ, గంజాయి తీసుకోవడం వల్ల. అంటే ఇంటి పెద్దకి ఉన్న మానసిక జబ్బు కుటుంబ సభ్యులందరికీ వచ్చిందనమాట. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వ్యూస్ కానీ, వాళ్ళ డిస్బిలీవ్స్ కానీ వాళ్ళు మిగతా కుటుంబ సభ్యుల మీద కూడా రుద్దుతుంటారు. నిజంగా అంటే అప్పటిదాకా ఆడిపాడిన పిల్లల్ని చంపాలి అనేటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎందుకు తీసుకొస్తుంది? ఒకటి ఏంటంటే మనం ఆలోచించాల్సింది న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ బ్రెయిన్లో. ఆ టైంలోనే కాదు, వాళ్ళు ప్రాబబ్లీ ఒక 2 వారాల నుంచి, లేకపోతే ఒక 1-2 నెలల నుంచి సఫర్ అవుతూ ఉండొచ్చు. అంటే వాళ్ళలో ఆ మానసిక క్షోభ చాలా విపరీతంగా కూడా ఉండొచ్చు. ముందు నుంచే ప్లాన్ చేసుకోవడము, అంటే సూసైడ్ చేసుకోవాలని, ఆత్మహత్య ప్రయత్నం చేయాలని, అంటే బతుకు మీద విరక్తి కలగడము, ఏ పని మీద ధ్యాస లేకపోవడము, నిద్ర లేకపోవడము, ఇట్లాంటివి ఉండి వాళ్ళు ఈ మానసిక క్షోభకి గురవుతుంటారు. అంటే మెంటల్ ఇల్నెస్ అని మీరు చెప్తున్నారు కదా, అది ఉందో లేదో అసలు చాలామందికి తెలియదు, ఆ వైపుగా ఆలోచన చేస్తారని కూడా అనుకోవట్లేదు. సో అది ఉంది అని గుర్తించాలంటే ఏం చేయాలి? ఒకటి. 2, దానికి పరిష్కారం ఏంటి? మొదటిగా కుటుంబ సభ్యులు వాళ్ళని గుర్తించి, వాళ్ళకి ఏవైతే ఈ మానసిక సమస్యలు ఉన్నాయో ఎమ్మటే గుర్తించి, చాలామంది ఎవరో చేతబడి చేశారు, ఎవరో ఏదో చేశారు అని ఫస్ట్ ఆ నమ్మకంతో వాళ్ళు ఫెయిత్ హీలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర రకరకాల, అంటే తాంత్రికుల దగ్గర తాయతలు కట్టించుకొని, లేకపోతే పూజలు చేసి చాలా డీలే చేస్తుంటారు. ఆ లేట్ చేయడం వల్ల వాళ్ళకి ఆ మానసిక సమస్య అనేది చాలా తీవ్రంగా పెరుగుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ జనరల్గా పబ్లిక్లో ఉన్న అది ఒపీనియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పిచ్చి ఉన్నప్పుడు మాత్రమే సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవాలనేటువంటి ఆలోచన ఉంది. అది నిజమంటారా? లేదు అని అంటే ఎవరెవరు రావచ్చు?
అది నిజం కాదండి. ఆ, ఏదైనా మానసిక సమస్య, సో ఆ మెంటల్ ఇల్నెస్ ఏ టైప్ అయినా కానీ అది సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకురావచ్చు అనమాట. సో టైంకి ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం. చూశారు కదండి, ఈ మెంటల్ ఇల్నెస్ అనేది మీలో కూడా ఉండి ఉండొచ్చు. అంటే తెలియకుండానే ఉందో లేదో తెలియని పరిస్థితిలోనే ఏదైతే ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు చేస్తున్నారో ఆ పిల్లల్ని చంపడం అనేది అది తలెత్తుందని మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే కూడా ముందుగా మానసికంగా ఒత్తిడి ఉందా లేదా చూసుకోండి. మెంటల్ ఇల్నెస్ ఉంటే వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ఇతరుల ప్రాణాలు కూడా మీరు కాపాడినట్టు అవుతారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం V6 న్యూస్, హైదరాబాద్.